పహల్గామ్ ఉగ్రదాడిలో అసువులు బాసినటువంటి పర్యాటకులకు నివాళులర్పించేటువంటి కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది ఇంత జరిగి పర్యాటకులు 26 మంది మృతి చెందిన తర్వాత మతాన్ని అడిగి ఒక మతపరమైనటువంటి చర్యగా దీన్ని పాకిస్తాన్ చేసిన తరువాత కూడా ఇంకా కొంతమంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారని, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చని, ఇక్కడ ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదని, భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ సపోర్ట్ చేయటం ఏంటి అని చెప్పి ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇదే ఉగ్రదాడిలో జనసేనకు చెందినటువంటి కార్యకర్త మధుసూదన్ మరణించడం జరిగిందని, ఆయన కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పి ఆయన భార్యకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కింద చెక్కు అందించినట్లుగా తెలియజేశారు. ఇంకా కేవలం ఇది మన దేశం అనేటువంటి ఉద్దేశంతో కాశ్మీర్కి వెళ్ళటం జరిగిందని పర్యాటకానికి, అయితే అక్కడ జరిగినటువంటి ఈ దుర్ఘటన తన భర్తను దూరం చేసింది అంటూ మధుసూదన్ భార్య కన్నీటి పర్యంతమయ్యారని కూడా పవన్ కళ్యాణ్ ఆ సంఘటనని గుర్తు చేసుకుంటం జరిగింది.